హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ 'నా ప్రియతమా' పార్ట్ 28. మనోజ్ఞతో తన పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు సాత్విక్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నా జీవితంలోకి దాత్రి కాకుండా మరొక అమ్మాయినా? అసలు నేను దాత్రిని మర్చిపోయి మరొక అమ్మాయితో సంతోషంగా ఉండగలనా? అనుకుని 2 నిమిషాలు ఆలోచించి నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. దాత్రి నా ప్రాణం. అలాంటి నా ప్రాణాన్ని నేనెలా మర్చిపోతాను? అది నా వల్ల కాదు. వెంటనే మావయ్య వాళ్ళకి నేను ఈ పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పమని డాడీకి చెప్పాలి. అవును, చెప్పాలి. అదే కాదు, నేను జీవితంలో పెళ్లి చేసుకోను, నా పెళ్లి మీద ఆశలు పెట్టుకోవద్దని కూడా మమ్మీ డాడీలకి చెప్పాలి. అప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ నా జీవితంలో రిపీట్ అవ్వవు అని మనసులో అనుకుని వెంటనే రూమ్ డోర్ తీసుకుని బయటికి వెళుతున్న సాత్విక్కి తన గది వైపే వస్తున్న భానుప్రసాద్ కనిపించాడు. అతన్ని చూసి ఆగి డాడీనే వస్తున్నారు, బహుశా ఈ విషయం మాట్లాడడానికి అయి ఉంటుంది అని అనుకుని లోపలికి వెళ్ళాడు సాత్విక్. అతను వెళ్ళిన 2 నిమిషాల తర్వాత ఆ గదిలో అడుగుపెట్టాడు భానుప్రసాద్. అది అతని మొహంలో మునుపెప్పుడూ చూడని ఆనందం ఇప్పుడు కనిపిస్తుంది సాత్విక్కి. ఆ ఆనందం చూసి తను చెప్పాలి అని అనుకున్నది కూడా మర్చిపోయాడు అతను. గదిలోకి వచ్చిన భానుప్రసాద్ గర్వంగా సాత్విక్ భుజాల మీద తన చేతులు వేసి పట్టుకుని నవ్వుతూ అతన్ని చూస్తూ, ఆనందంగా ఉందిరా, చాలా చాలా ఆనందంగా ఉంది. నువ్వు మాకు పుట్టడం మేము ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో భయం భయంగా అడుగు పెట్టాంరా మేము. కానీ ఇప్పుడు ఈ పెళ్లితో మాకు ఉన్న ఆ చిన్న భయం కూడా పోతుంది. ఈ ఆనందాన్ని మనసు తట్టుకోలేకపోతుంది. మీ అమ్మ అయితే వీధి మొత్తానికే స్వీట్స్ పంచుతూ తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది తెలుసా. అంతకు మించి ఏం చేస్తుంది పిచ్చిది. ఇన్ని సంవత్సరాలు మిస్ అయిన పుట్టింటి ప్రేమ దొరకడమే కాకుండా బోనస్గా తన పుట్టిన ఇల్లే తన కొడుక్కి అత్తవారిల్లు అవడంతో ఆమెకి ఆనందానికి హద్దే లేకుండా పోయింది మరి. అసలు ఆమెను చూస్తుంటే హార్ట్ అటాక్ వచ్చింది ఈమెకేనా అన్న అనుమానం వస్తుంది అందరికీ అని నవ్వుతూ అన్నాడు భానుప్రసాద్. ఎంత ఆనందంగా ఉన్న వీళ్ళని చూస్తూ ఉంటే తన గుండెలో మాట ఎలా చెప్పాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో పడిపోయాడు సాత్విక్. ఏ ఇంట్లో అయినా నేను అల్లుడిగా పెట్టడానికి భయపడ్డానో అదే ఇంటికి నువ్వు అల్లుడిగా వెళుతున్నావు. ఆ విషయాన్ని తలుచుకుంటూ ఉంటే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని అంటూ ఎమోషనల్ అయ్యాడు భానుప్రసాద్. అతను ఆనందం చూసి మనసులో మాట గొంతు దాటి బయటికి రావడం లేదు సాత్విక్కి. తనంతా మాట్లాడుతున్నా కూడా సాత్విక్ ఏమీ రియాక్ట్ అవ్వకపోవడం చూసి అనుమానంగా తనని చూస్తూ, సాత్విక్, నీకు ఈ పెళ్ళంటే ఇష్టమేనా అని అడిగాడు భానుప్రసాద్. అతని మాటలకి ఆలోచన నుండి బయటకు వచ్చి రాని నవ్వుతూ ఇష్టమే అన్నట్లు అడ్డదిడ్డంగా ఊపాడు తల సాత్విక్. అప్పుడే ఆ రూమ్లోకి ఫాస్ట్గా వచ్చి మావయ్య, ఇంకా నేను బయలుదేరుతున్నాను అని అన్నాడు మోక్షిత్. అతను ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. మొహంలో ఏదో ఆందోళన క్లియర్గా కనిపిస్తుంది. అది బయటికి కనబడకుండా ఉండాలి అని ఎంత ప్రయత్నం చేసినా కూడా అతను వల్ల కావడం లేదు. ఏంటి మోక్షిత్, అప్పుడే వెళ్ళడమేంటి? ఇంకా 2 డేస్ ఉంటాను అని చెప్పావు కదా అని అన్నాడు భానుప్రసాద్. మమ్మీ డాడీ ఉంటారు మావయ్య, నాకు ఆఫీస్లో ముఖ్యమైన పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి అని అన్నాడు మోక్షిత్. అతను అంత కంగారు పడడంతో అతను ఆపే ప్రయత్నం చేయలేకపోయారు ఎవరు. మోక్షిత్ వెళుతూ సాత్విక్ వైపు చూసి, బావా, రేపు మమ్మీ డాడీలని ట్రైన్ ఎక్కిస్తావా అని అడిగాడు. ట్రైన్ ఎందుకు మోక్షిత్, అత్తయ్య మావయ్యలను నేనే తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను అని అన్నాడు సాత్విక్. థ్యాంక్ యూ బావా అని చెప్పి కారు స్లోగా స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళాక కారు వేగం పెంచాడు మోక్షిత్. అతని కళ్ళల్లో భయం, ఒంటిలో వణుకు, మనసులో తప్పు చేశానన్న భావం
కలగలిసి కన్నీటి రూపంలో కళ్ళ నుండి కారిపోతూ ఉన్నాయి. నైట్ 10. మొహానికి స్కార్ఫ్ కట్టుకుని అద్వైత్ ఇంటికి కొంచెం దూరంలో నిలబడి అతని రూమ్ బాల్కనీ వైపు చూస్తూ ఉంది ప్రియా. అప్పటికే తను అక్కడికి వచ్చి దాదాపు 2 గంటల సమయం అవుతుంది. ఏంటి ఈరోజు అద్వైత్ ఇంకా రూమ్కి రాలేదు, రోజు ఈ టైంకి వచ్చేస్తాడు కదా అని అనుకుంటూ ఉన్న ఆమెకి అద్వైత్ రూమ్ కింద ఉన్న రూమ్ బాల్కనీ డోర్ తీసుకుని ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. ఆ పిల్లవాడు వెనక, ఒరే చిన్ను ఆగరా, ఈ మోకాళ్ళ నొప్పులతో నీ వెనక పరుగు పెట్టలేనురా, నా కన్న కదూ ఆగరా అని అంటూ వచ్చింది రాజేశ్వరీదేవి. నేను ఆగను నాని, నేను నీకు దొరికితే నువ్వు నన్ను బొజ్జో పెట్టేస్తావు అని అంటూ తన ఇష్టం వచ్చినట్లు అటూ ఇటూ పరుగు పెడుతూ ఉన్నాడు చిన్ను. టైం 10 అయిందిరా కన్నా, ఇంకా పడుకోకుండా ఆటలేంట్రా, ఆగరా అంటూ ఆయాసపడుతూనే ఆ బావు వెనుక చిన్నపిల్లలా పరుగు తీస్తుంది రాజేశ్వరీదేవి. చిన్న పాదాలతో బుడిబుడి అడుగులు వేస్తూ రాజేశ్వరీదేవిని ఆట పట్టిస్తూ ఉన్న చిన్నుని చూసిన ప్రియ కన్నతల్లి మనసు కలుక్కుమంది. నీళ్లు నిండిన కళ్ళతో చిన్నుని చూస్తూ, ఇంకా కొన్ని రోజులే నాన్న, ఈ అమ్మ నీ దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళదు. ఈ 3 సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నందుకు నువ్వు నాకు ఏ శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తూ నిన్ను నాన్నని ప్రేమగా చూసుకుంటూ ఇక జీవితాంతం నీతోనే ఉండిపోతాను అని ప్రియ మనసులో అనుకుంటూ ఉండగానే పరుగు పెడుతున్న చిన్ను కాలికి ఏదో అడ్డుపడడంతో ముందుకు పడబోయాడు. అది చూసి ఆ బాబుని పడకుండా పట్టుకుందామని చిన్ను అని అరుస్తూ ముందుకు కంగారుగా వెళ్ళిన ప్రియని ఆ రోడ్డుపై వేగంగా వస్తున్న కారు డాష్ ఇచ్చింది. ఆ దెబ్బకి ఎగిరి కొంచెం దూరంలో పడింది ప్రియా. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో రక్తపు మడుగులో పడి ఉన్న ప్రియా అద్వైత్ అని కలవరిస్తూ కళ్ళు మూసింది. కొంచెంసేపటికి మైత్రి సెట్ అవడంతో ఆమెను తీసుకుని డిన్నర్ చేయడానికి వెళ్ళారు మైథిలి, మనోజ్ఞ. అప్పటికే చాలా లేట్ అవడంతో అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దాంతో మైథిలికి వడ్డించి తాను వడ్డించుకుంది మనోజ్ఞ. ముగ్గురు మధ్య మాటలే లేనట్లు మౌనం వహిస్తూ ఎవరి భోజనం వాళ్ళు చేస్తున్నారు. కిచెన్లో ఏదో పని మర్చిపోవడంతో అటుగా వచ్చిన సంయుక్త వాళ్ళని చూసి, ఏంటి మహారాణులకి తినడానికి ఇప్పటికి టైం అయిందా అని అడిగింది. దాంతో ముగ్గురు అటువైపు చూశారు. అది పెద్దమ్మా, ఏదో మాట్లాడుకుంటూ కూర్చుండిపోయాము, టైం చూసుకోలేదు అని ఇబ్బందిగా నవ్వుతూ అంది మైథిలి. అయినా మనసులో మోయలేనంత సంతోషం ఉంటే ఇంకా ఆకలి ఎలా వేస్తుందిలే అని నవ్వుతూ అంది సంయుక్త. ఆమె ఏమంటుందో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళు. అయినా మైత్రి, ఎప్పుడూ పెద్దమ్మ పెద్దమ్మ అంటూ నాకు కూడా తిరుగుతూ ఉండేదానివి, అలాంటిది నీ ప్రేమ విషయం నాకు చెప్పలేదు కదా, నీ సంగతి తర్వాత చెప్తాను అని అంది సంయుక్త. ఆ మాటతో గుండెల్లో రాయి పడింది మైత్రికి. మిగతా ఇద్దరి పరిస్థితి కూడా ఇంచుమించు అదే. అయినా ఈ మధ్య మీ ముగ్గురు తోడు దొంగలైపోయారు, ఏ విషయం నాకు చెప్పడం లేదు అని బుంగమూతి పెట్టింది సంయుక్త. మమ్మీ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అర్థం లేకుండా ఏంటి నీ మాటలు? మైత్రి ఏంటి, ప్రేమలో పడడం ఏంటి, ఆ విషయం నీకు చెప్పకపోవడం ఏంటి అని అసహనంగా అంది మనోజ్ఞ. చాలే చేసింది, విషయం ఇంతవరకు వచ్చాక కూడా దాచిపెట్టడం దేనికి అని చిరుకోపంగా అంది సంయుక్త. పెద్దమ్మ ప్లీజ్ పెద్దమ్మ, నువ్వు చెప్పేదేంటో ఏమీ అర్థం కావట్లేదు, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను అనింది మైథిలి. కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ అయినా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఎమ్మెల్యే గోపాలరావు గారి అబ్బాయి అంకిత్ మైత్రి ప్రేమించుకుంటున్నారంట కదా, ఆ అంకిత్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మరి వీళ్ళ పెళ్ళికి ఒప్పించి మన ఇంటికి సంబంధం మాట్లాడడానికి పంపించాడు. మా అందరికీ కూడా సంబంధం బాగా నచ్చింది, వెంటనే ఒప్పేసుకున్నాం
అని అంది సంయుక్త. ఆ మాట విన్న ఇద్దరు షాక్ అయితే ఒకరు మాత్రం మనసులో సినిమా డ్యాన్స్ వేసుకుంటున్నారు. అంటే పెళ్ళి ఫిక్స్ అయిపోయిందా అని ఎంతో ఎగ్జైట్మెంట్తో అడిగింది మైథిలి. దాంతో సీరియస్గా మైథిలిని చూశారు మనోజ్ఞ, మైత్రి. వాళ్ళ చూపు చూసి గుటకలు మింగింది మైథిలి. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్లే, కానీ పెద్దది మను ఉండగా మైత్రికి పెళ్లి చేయలేం కదా. అందుకే సాత్విక్తో మను పెళ్లి చేయడానికి మీ అత్త వాళ్ళని సంబంధం అడగడానికి శ్రీధర్ సునీతలు వెళ్ళారు. వాళ్ళు గనక పెళ్లి కొప్పుకుంటే ఒకే ముహూర్తానికి ఇద్దరు పెళ్ళిళ్ళు చేసేద్దాం అనుకుంటున్నాం అని అంది సంయుక్త. ఆ మాటతో గుండాగినంత పని అయింది మనోజ్ఞకి. అంటే అక్కలిద్దరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంక ఈ సామ్రాజ్యానికి ఏకైక మహారాణి నేనే అనమాట అని ఎంతో ఆనందంగా అంది ఇదిలి. ఆ మాటతో ఆమెని చంపేసేలా చూశారు ఇద్దరు. వారి చూపుల్ని ఇగ్నోర్ చేసి అప్పుడే లోపలికి వస్తున్న మయూని చూసి, అన్నయ్య నీకు ఈ విషయం తెలుసా నీకు? మన ఇంట్లో అతి త్వరలో పెళ్లి బాజా మోగబోతుంది అని అంది మైథిలి. ఆ మాటకి విరక్తిగా నవ్వి, పరాయివాడిని మీ ఇంట్లో పెళ్లి విషయం నాకెలా తెలుస్తుందమ్మా అని పైనున్న తన గది వైపు నడిచాడు మయూర్. కన్న కొడుకు నుంచి పరాయి వాడిని అన్న మాట విన్న సంయుక్తి గుండె మెలిపడింది. దానితో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. మయూర్ మాటతో మైథిలి ఆనందం కూడా ఆవిరైపోయింది. అప్పటి వరకు ఏదోలా అక్కడ కూర్చున్న మైత్రి మనోజ్ఞలు సంయుక్త వెళ్ళగానే ప్లేట్లో చేయి కడిగేసుకుని తమ గదిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోవడంతో తనకి కూడా తినాలి అనిపించక చేయి కడుక్కొని వాళ్ళనే ఫాలో అయింది మైథిలి. అంటే నువ్వు అసలు హ్యాపీగా లేవా అని అడిగింది తనీషాతో ఫోన్లో మాట్లాడుతున్న శిల్ప. హ్యాపీనా? షటిల్ బ్యాట్తో కాక్ని కొట్టినట్లు నా చెంప మీద కనిపించగానే ఇనప రాడ్డు లాంటి తన చేతితో టపా టపా కొడుతూ ఉంటే ఇంకా హ్యాపీ అక్కడ ఉంటుంది నా బొంద అని ఏడుపు మొహం పెట్టుకుని అంది తనీషా. పోలీస్ ఆఫీసర్ కదే, ఆ మాత్రం రఫ్గా లేకపోతే ఎలా అని అడిగింది శిల్ప. నీ మొహమే, అతను పోలీస్ ఆఫీసర్ అయితే నేను దొంగని కాదు కదా గుర్తొచ్చినప్పుడల్లా కొట్టడానికి అని అంది తనీషా. కొడితే కొట్టాడులేవే, నైట్ రొమాన్స్కి ఎలాగో నీ కాళ్ళు పట్టుకునే బతిమలాడాలి కదా, అప్పుడు కొంచెం బెట్టి చెయ్యి, దానికోసమైనా నిన్ను కొట్టకుండా ప్రేమగా చూసుకుంటాడు కదా అని సలహా ఇచ్చింది శిల్ప. అదొక్కటే తక్కువ జీవితానికి చిరాగ్గా అంది తనీషా. ఏంటి నువ్వు అనేది? అంటే మీ మధ్య ఏమీ జరగలేదా అని షాకింగ్గా అడిగింది శిల్ప. ఏమన్నా జరగడానికి వాడు మగాడైతేనే కదా అని అంది తనీషా. అంటే అతను ఇంపోర్టెడ్నా అనుమానంగా అడిగింది శిల్ప. కాకపోతే ఇంత సెక్సీ ఫిగర్ని కళ్ళ ముందు పెట్టుకుని కనీసం చెయ్యి కూడా టచ్ చేయకుండా ఎవడైనా ఉంటాడా చెప్పు అనింది తనీషా. నువ్వు చెప్పేది నిజమే, అయితే వెంటనే అతను వదిలివేయడం బెటర్ అని అంది శిల్ప. వదిలేయాలని నాకు ఉంది, కానీ ఆ మహానుభావుడు నన్ను వదలాలి కదా అని అంది తనీషా. నువ్వంత భయపడవలసిన అవసరం లేదు, అతి త్వరలోనే నిన్ను వదిలేస్తాలే అని తన వెనక నుండి వచ్చిన వాయిస్ విని వెనక్కి తిరిగింది తనీషా. ఆమె ఎదురుగా కోపంగా చూస్తూ నిలబడిన మయూరు ఆమెకి కనిపించాడు. అతన్ని చూసి గుట్టకలు మింగుతూ ఫోన్ కట్ చేసి, నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది తనీషా. నువ్వు ఇంపోర్టెడ్ అని అనకముందే వచ్చాను అని అన్నాడు మయూర్. అదే ఫ్రెండ్తో ఏదో సరదాగా ఇంపోర్టెడ్ వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాను అని వచ్చి రాని నవ్వుని బలవంతంగా తెచ్చుకుంటూ అంది తనీషా. నువ్వంత కవర్ చేయవలసిన అవసరం లేదు, నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడింది నా గురించి అని నాకు తెలుసు అని అన్నాడు మయూర్. ఓ, అర్థమైపోయిందా? అయినా నేను మాట్లాడింది నిజమే కదా అని అంది తనీషా. ఏంటి నిజం అని అరిచాడు మయూర్. అదే నువ్వు మగాడివి కాదు అన్న నిజం అని అంది తనీషా. నా మగతనం నువ్విప్పుడు చూసావేంటి అని కోపంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు మయూర్. నువ్వు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు,
అతని చూపుల్లో కనిపిస్తున్న కోపానికి భయపడి ఆ భయాన్ని బయటికి కనబడనివ్వకుండా అంది తనీషా. ఫస్ట్ ఈ టాపిక్ స్టార్ట్ చేస్తుంది నువ్వే కదా. అయినా ఒక మగాడిని ఇలా ప్రశ్నిస్తే ఏం మగవాడైనా నా అలానే రియాక్ట్ అవుతాడు అని అన్నాడు మయూర్. అబ్బచ్చా! మాటల్లో ఉన్న మగతనం చేతలో కూడా చూపిస్తే మాకు అలాంటి అనుమానాలు రావు కదా అని ఎంతో పొగరుగా అంది తనీషా. ఆ మాటకి కోపంతో మయూర్ పిడికిలి బిగుసుకుంది. అయితే చూపిస్తారా అంటూ ఆమె పెదవులను తన పెదవులతో లాక్ చేశాడు మయూర్. ఆ చర్యతో షాక్లో తనీషా కళ్ళు పెద్దవయ్యాయి. ఒక మృగం మనిషి మీద పడి దాడి చేస్తున్నట్లు అతి క్రూరంగా తనిష పెదవులను కొరుకుతూ ఆమె ఎద అందాలపై తన చేతి బలాన్ని చూపిస్తూ ఒక 15 నిమిషాలు ఆమె ఎంత గింజుకున్నా ఆమెను వదలకుండా ముద్దు పెట్టుకున్నాడు మయూర్. అతని బలం ముందు తన బలం సరిపోక అతన్ని ప్రతిఘటించే ఓపిక లేక అతని చేసే గాయాలని భరిస్తూ ఉన్న తనీషా కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. వాటిని చూసిన మయూర్ ఆవేశం చల్లారి మెల్లిగా ఆమెను వదిలాడు. మయూర్ రాక్షస ముద్దు వలన ఆమె పెదవులు ఎర్రబారి బాగా ఉబ్బిపోయాయి. పెదవి చిట్లి రక్తం కారుతుంది. ఆమె ఎద భాగం బాగా నొప్పి రావడంతో తన చేతులను ఎదకి అడ్డుగా పెట్టుకుని మౌనంగా ఏడుస్తుంది తనీషా. ఆమెను అలా చూసిన మయూర్కి చాలా గిల్టీగా అనిపించడంతో, చూడు, మన పెళ్ళి ఎలా జరిగినా ఇది నా దృష్టిలో పెళ్ళైతే కాదు. నా కుటుంబం ఆమోదించని అమ్మాయి నా భార్య కాదు. ఒక పరాయి వ్యక్తితో నేను కలిసి ఉంటున్నాను అంటే దానికి కారణం మీ నాన్నకి నేనిచ్చిన మాట. ఆ మాట ప్రకారం నీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు అని నేను నమ్మిన రోజు నువ్వు మీ ఇంట్లో ఉంటావు అని వెళుతూ ఆగి, ఐ సొసైటీ అని చెప్పుకుని పబ్లు బార్లు వెంట తిరుగుతూ రోజుకో ఒక బాయ్ ఫ్రెండ్ని మార్చడం మీలాంటి వాళ్ళకి అలవాటేమో, కానీ నాలాంటి వాళ్ళకి అలాంటి కల్చర్ అలవాటు ఉండదు. మనస వాచ కర్మణ నన్ను ఇష్టపడి నా కోసం వచ్చిన నా భార్యతో మాత్రమే నేను శారీరకంగా కలుస్తాను. అంతే తప్ప ఎవరితో పడితే వాళ్ళతో 5 నిమిషాల సుఖం కోసం అక్రమ సంబంధాలు నేను పెట్టుకోను అని అన్నాడు మయూర్. మయూర్ అన్న ఆఖరి మాటకి తలెత్తి అతన్ని కోపంగా చూసింది తనీషా. ఆమె చూపుని ఏమీ పట్టించుకోకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు మయూర్. అతని మాట తనీషా మనసును బలంగా తాకాయి. అంటే ఇతని దృష్టిలో నేను క్యారెక్టర్ లేనిదానినా అని అనుకున్న తనీషకి మయూర్పై విపరీతమైన కోపం వచ్చింది. గదిలోకి వచ్చిన మైత్రి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంది. అసలు ఆ యదవ వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? వాడంటే ఇష్టం లేదని వాడి మొహం మీద చెప్పినా కూడా వాడికి అసలు సిగ్గన్నదే లేదా? డైరెక్ట్గా పెళ్లి సంబంధం కోసం ఇంటికి వాళ్ళని పంపుతాడా? వాడు కనుక నా చేతికి దొరకాలి, వాడి పేగులు తెంపి నా మెడలో వేసుకుంటాను అని ఇష్టం వచ్చినట్లు అంకితం తిడుతూ ఉంది మైత్రి. సోఫాలో కూర్చునే చేతులపై మొహం ఆనించి మైత్రి మనులను చూస్తూ ఉంది మైథిలి. అవును మైత్రి, వాడిని అసలు వదిలేదే లేదు. వాడు కనుక నా చేతికి దొరకాలి, చంపి ఉప్పు పాత్ర వేస్తాను అని అంది మనోజ్ఞ. దాంతో మైథిలి వైపు చూసి, నిజం చెప్పు, ఇందులో నీ పాత్ర కూడా ఉంది కదా అని అడిగింది మైత్రి. ఇది ఇంకా బాగుంది. అతను వచ్చి నీతో పెళ్లి సెట్ చేసుకుంటే మధ్యలో నన్నంటావేంటి? అమాయకంగా మొహం పెట్టి అడిగింది మైథిలి. వాడి పీత బ్రెయిన్కి ఇలాంటి చెత్త ప్లాన్స్ వేసేంత సీన్ లేదు. నాకు తెలిసి దీని వెనక నీ హస్తం ఖచ్చితంగా ఉంటుంది అని అంది మైత్రి. వామ్మో, అక్క కనిపెట్టేసింది అని మనసులో అనుకుని పైకి లేని ధైర్యాన్ని నటిస్తూ, నువ్వు నా గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు కానీ నాకు అంత సీన్ లేదు అని అంది మైథిలి. ఆమె అలా అన్నా కూడా ఆమెనే అనుమానంగా చూస్తూ ఉన్నారు మైత్రి మనోజ్ఞ. ఏంటి పోలీసు వాడు దొంగను చూసినట్లు ఆ చూపేంటి? అయినా ఇప్పుడు ఏమైపోయిందని మీరు అంత గోల్ చేయడానికి అని అడిగింది మైథిలి. ఏమైంది అని అలా ఎలా అడుగుతున్నావే? అవతల పెళ్ళంటున్నారే అని అంది మైత్రి. మైథిలి చెప్పింది విన్ని
మనోజ్ఞ మైత్రి ఎలా రియాక్ట్ అవుతారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.